దేవునికి మహిమలు అకాప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చారని, ఆయన శ్రమలు పొంది మన కొరకు ఆయన మరణించారని ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఈ యొక్క శ్రమల ధ్యానాల్లో. అయితే ఈ రోజున మరొక సంఘటన పౌలు గారు మనతో మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నాడు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు ఆయన శ్రమలు పొంది మరణించారు అంటే, పౌలు గారు రాస్తూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఒక మాటను మనకు సెలవిస్తూ వచ్చాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు ఆయన శ్రమలు పొందారయ్యా అని మనం చూసినట్లయితే, ఇక్కడ పౌలు గారు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, యేసుక్రీస్తు లోకంలోనికి రావటం వల్ల రక్షణ, విమోచన, ఆశీర్వాదాలను ఇచ్చాడు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన కార్యాన్ని జరిగించాడని చెప్తున్నాడు. అదేంటి? మనకి వారికి అన్నాడు. మనకి వారికి అంటే ఎవరంటే, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న సంఘటన యూదులకు యూదేతరులను వారికి, యూదులకు యూదులకు కానీ మిగిలినటువంటి అన్ని జనాంగానికి మధ్యలో ఏముందట? గోడ ఉందని చెప్తున్నాడు. ఆ గోడ ఎలాగొచ్చిందయ్యా అంటే, విధి రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును అంటున్నాడు. విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అన్నాడు. విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం అనేది వాళ్ళకి మనకి మధ్యలో ఒక అడ్డుగోడగా ఉందట. ఇప్పుడు ఆ అడ్డుగోడని తొలగించాలి. యూదులు అనేవారు దేవుని యొక్క పిల్లలని మనం చెప్పుకున్నాం చాలా పర్యాయాలు. దేవుని వాక్యంలో దేవుడు కూడా ఇశ్రాయేలీయులు నా సొత్తు అని సెలవిచ్చాడు. నేను కన్నవారని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది? యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ యూదులు అనేవారు, ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు మిగిలిన జనాంగాన్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు. వారెవరిని కూడా ధర్మశాస్త్రానికి అనుసరించడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. వాళ్ళెవరు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి రానిచ్చేవారు కాదు. అందువల్ల వారు ఎప్పటికీ కూడా దూరంగానే ఉండేటువంటి వారు. ఎవరు కూడా దేవుని దగ్గరికి రావటానికి అవకాశం అనేది లేకుండా పోయింది. ఎందుకనయ్యా అంటే, ఇప్పుడు మధ్యలో ఒక గోడ వచ్చిందట. ఆ గోడ ఏదయ్యా అంటే, విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అని చెప్తారు. విధి రూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం అట. అది అడ్డుగా వచ్చేసింది ఇప్పుడు యూదులకి, యూదేతరులకి. కనుక యూదేతరులు అయినటువంటి వారు అంటే యూదులు కాని వారు ఎవరు కూడా దేవుని దగ్గరికి రావటానికి అవకాశం లేకుండా ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది విధి రూపకముగా ఆజ్ఞ కలిగినటువంటిది అడ్డుగా ఉండిపోయింది. ఇప్పుడు అది పడగొట్టాలంటే ఎవరి వల్ల తరం కాదు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుకి అరణ్య యాత్రలో ఉన్నప్పుడు, వారు సీనాయి అరణ్యంలోకి వచ్చినప్పుడు అక్కడ కొండ మీద తీసుకెళ్ళి దేవుడు మోషేకి ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని అప్పగించాడు. ఆ ధర్మశాస్త్రాన్ని పిలువబడేటువంటి 10 ఆజ్ఞల పలకని వారికి ఇచ్చాడు మోషేకి. ఆ మోషే ఆ 10 ఆజ్ఞల పలక తీసుకొని కిందకు వచ్చాడు అనమాట. ఆ 10 ఆజ్ఞల పలక ఏమైందంటే, ఇప్పుడు వాళ్ళకి ఒక విధి రూపకమైనటువంటి ఆజ్ఞలుగా ఉండిపోయింది. అది దేవుడు అందులో జ్ఞాపకం చేశాడు. మనకి ఇక్కడ రాయబడినట్లుగా అందులో రాయబడినటువంటి 10 ఆజ్ఞలు ఖచ్చితంగా ప్రతి వారు కూడా నియమంగా పాటించాలని చెప్పాడు. ఎవడైతే ఆజ్ఞలు పాటించకుండా ఉంటాడో వాడు ఏం చేయబడతాడట? జనుల్లో నుంచి కొట్టివేయబడతాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా చేయబడాలంటే, పరిశుద్ధులుగా చేయబడాలంటే, మరి దేవుడు ఎన్నుకునే వారుగా చేయబడాలంటే ఏం చేయబడాలట? ఆ విధి రూపకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా ఉండాలి. అది పాటించినప్పుడు వారు కూడా, ఇశ్రాయేలులు కూడా ఏం చేయబడ్డారు? జనులలో నుంచి కొట్టివేయబడాలి. అంటే వారిని చంపేయమని చెప్పాడు దేవుడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలుకి అది పాటించినప్పుడు వాళ్ళని కొట్టివేయమని చెప్పినప్పుడు జనుల్లో నుంచి
అన్ని జనాంగమైన వారు ఎలాగ లోపలికి వస్తారు? వారు లోపలికి రాగలిగే అవకాశం అనేది ఇప్పుడు లేకుండా పోయింది. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం జాగ్రత్తగా చూసినప్పుడు దేవుడు సృష్టిని కలుగు చేస్తున్నప్పుడు ఎవరిని కలుగు చేశాడట? ఆదాముని అవ్వనే కలుగు చేశాడు. వారిలో నుంచే సమస్తమైనటువంటి జీవకోటి వచ్చింది. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనాంగాలు ఎవరు? దేవుని యొక్క సృష్టి, దేవుని పిల్లలే అని చెప్తున్నాడు. ఆ తర్వాత నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు నోవాహు దగ్గర ఏమైంది? వారందరూ కూడా ఏమైపోయారు? దేవునికి వ్యతిరేకులైపోయారు. కనుక దేశమంతను కూడా దేవుడు నాశనం చేశాడు. అయితే అప్పుడు నోవాహు కుటుంబాన్ని దేవుడు విమోచించాడు అని చెప్తున్నాడు. అక్కడ మరలా 3 తెగలుగా చేయబడతా వచ్చింది. ఎందుకంటే నోవాహుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 పిల్లలు ఉన్నారు. హాము, షేము, యాఫేత్ అని పిలువబడేవారు. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి విధి రూపకమైనటువంటి ఆ ధర్మశాస్త్రము అడ్డుగా ఉండింది. ఆ అడ్డుని తొలగించాలంటే ఎవరి వల్ల కాదు. కారణం ఏంటంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను ఎవరైనా తీసేయగలుగుతారా? ఎవరు కూడా తీసివేయలేరు. కారణం ఏంటంటే అది దేవుడు ఇచ్చాడు కనుక దానిని తీసివేయాలంటే ఎవరు తీసివేయాలి? దేవుడే తీసేయాలి. ఒక ఆజ్ఞ ఇవ్వబడిందంటే దాన్ని తీసివేయడానికి అసలు వీలే లేదు. రాజులు సైతము ఒక శాసనాన్ని చేసిన తర్వాత శాసనాన్ని కొట్టివేయడానికి వీల్లేదు. అందుకనే మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారందరినీ కూడా ఒకే దినమందు సంహరించాలని 128 సంస్థానాలు ఉన్నటువంటి వారందరినీ కూడా సంహరించడానికి ఎవరు? హామాన్ అనేవాడు రాజు చేత ఒక ఆజ్ఞను రూపించాడు. ఆ ఆజ్ఞను రూపించినప్పుడు ఆ సమయం అవుతా ఉంది. కానీ ఎస్తేరు మొదకయ్యి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజు దగ్గరికి వెళ్ళగలిగేటువంటి ఒక అవకాశాన్ని కలిగించాడు. ఆ అవకాశం కలిగించినప్పుడు ఏమైందంటే రాజు దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అయ్యా ఇదిగో వాడు మా మీద పగబట్టి మమ్మల్ని చంపడానికి శాసనాన్ని చేశాడు, ఆజ్ఞను రూపించాడు, అది తీసేయమంటే రాజు అంటాడు కదా, అదిగో ఒకసారి రాజు ముద్రిక వేసిన తర్వాత దాన్ని కొట్టివేయటానికి వీల్లేదు, దాన్ని తీసేయాలంటే వల్ల కాదు. కానీ ఏం చేయాలి? అప్పుడు రాజు ఏం చెప్పాడంటే అదిగో ఆ రోజు కంటే ముందు ఎవడైతే మీ దగ్గరకు వస్తాడో వాళ్ళని చంపడానికి మరొక శాసనం రాసుకోమని చెప్పాడు. అలాగన ఇశ్రాయేలీయులు మరొక శాసనాన్ని రాయబడింది. అదేమని ఆ నియమించబడినటువంటి దినానికి ముందు ఎవరు వచ్చినా సరే వాళ్ళని చంపేయమని, వీళ్ళని హాని చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు జయించవచ్చని మరొక శాసనం రాయబడింది. అది ఇప్పుడు దేవుడే స్వయాన్ని ఇచ్చినటువంటిది. బైబిల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాత చేత, చేతి వేలు చేత దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని రాశాడట. అది రాసి మోసేకి ఇచ్చాడు. అప్పటికే ఒక పలకలను కిందకి తీసుకొచ్చినాక ఏం చేశాడు? కింద పాపం చేస్తుండగా ఇసురు కొట్టి వాళ్ళని నాశనం చేశాడు, పగలగొట్టి. మరలా పైకి వెళ్ళి బ్రతిమలాడుకుంటే మరలా దేవుడు రెండోసారి తన వేలు చేత రాసి అప్పగించాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు అని చెప్తున్నాడు. అందులో అన్నీ కూడా చేయాలని చెప్పినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి 4 ఆజ్ఞలు వచ్చేసి అవన్నీ కూడా దేవునికి సంబంధించినవి. ఆ తర్వాత 6 వచ్చేసి మానవునికి సంబంధించినవి. అయితే ఇందులో దేవుడు అవన్నీ చేసినట్లయితే నీతివంతులుగా ఎంచుతానని చెప్పాడు. కనుకనే ఎవడు కూడా వాటన్నిటిని కూడా చేయలేకపోయాడు. అందువల్లే పౌలు గారు చెప్తున్నాడు కదా, ధర్మశాస్త్రం మూలంగా ఒక్కడు కూడా నీతివంతులుగా ఎంచబడలేదు. కారణం ఏంటి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతా ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరించలేకపోతా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, పిల్లలు పరీక్ష వెళ్ళినప్పుడు వాళ్ళకున్న సబ్జెక్టులు 5 కానీ 6 కానీ ఉంటే ఏమవుద్ది? 5 సబ్జెక్టులు లేకపోతే 6 సబ్జెక్టులు కూడా ఒకేసారి పాస్ అవ్వాలి. 5-6 సబ్జెక్టులు ఒకేసారి పాస్ అయితేనే పాస్ అయినట్టు ఆ క్లాసు. లేదా ఒక సబ్జెక్ట్ తప్పి అన్ని సబ్జెక్టులో 100 వచ్చినాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? వాడు సంవత్సరం తప్పినట్లే. ఇప్పుడు ఏమైందంటే ప్రతి మానవుడు కూడా, ఏ ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చలేకపోయారు, నీతిమంతులుగా చేయలేకపోయారు.
అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మరి 7వ అధ్యాయమందు 18వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు కనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. చాలా ఏమన్నాడు ఇక్కడ, ముందు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం అట దేనిని కూడా సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయింది. సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయింది అని అర్థమైతే ఎవరిని కూడా పరిపూర్ణులుగా చేయలేకపోయింది, ఎవరిని కూడా పరిశుద్ధులుగా చేయలేకపోయింది. అందుకొరకే మరి ఇక్కడ ఏమన్నాడంటే నీతిమంతుడు తన నీతిని బట్టి జీవిస్తాడని చెప్పాడు. నీతిమంతుడు తన నీతిని బట్టి జీవిస్తాడు. కానీ ఇప్పుడు ఏమైంది, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని పాత నిబంధనలో రాశాడు. కొత్త నిబంధనలో పౌలు గారు కూడా మనకి జ్ఞాపకం చేశాడు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. అయితే ఇప్పుడు నీతిమంతులుగా చేయబట్టానికి, పరిశుద్ధులుగా చేయబట్టానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకనే పౌలు గారే రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయమందు ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు కదా, అంటే ధర్మశాస్త్రం అనేది అది పనికి రాకుండా పోయేదా, లేకపోతే ధర్మశాస్త్రం అనేది అది నిష్ప్రయోజనం అయిపోయిందా, లేదంటే ధర్మశాస్త్రం అనేది తప్ప అంటున్నాడు. ధర్మశాస్త్రం అనేది తప్పు కాదు, అది మరి నిష్ప్రయోజనమైంది కాదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఎవడు కూడా ఆజ్ఞను పాటించలేకపోయాడు. ఇక్కడ 7వ అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది, నాకు మరణమాయన అట్లా రాదు. అయితే పాపము ఉత్తమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయును. పాపమైనట్లు అగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపమగును, అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను అని జ్ఞాపకం చేస్తాను. ఇంకా అనేక విషయాలు మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ ఏమన్నా అంటే ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధమైంది, ఆజ్ఞ అనేది పరిశుద్ధమైంది, అది నీతి కలిగింది, అది ఉత్తమమైంది. అది ఉత్తమమైంది అన్నప్పుడు అది ఉత్తమమైంది మరణాన్ని కలుగు చేస్తుందా? కాదు కదా. ఉత్తమమైంది మరణాన్ని ఇచ్చేదా? కాదు. మరి అయితే ఇక్కడ ఏమన్నాడు, ఎందుకు మరణం వచ్చిందయ్యా అంటే ధర్మశాస్త్రం రావటం వల్ల ఏమైందట, పాపం అనేది చూపించబడింది. ధర్మశాస్త్రం రావటం వల్ల పాపం చూపించబడింది. ఆ పాపం చూపించబడింది కనుక ఆ పాపం అనేది ఏమైంది, ఆజ్ఞాతిక్రమమే పాపమైంది. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఇది రూపకమైన ఆజ్ఞలు కలిగింది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రము మంచిది, ఆజ్ఞలు పరిశుద్ధమైనవే. కానీ ఆజ్ఞలు పాపాన్ని ఎత్తి చూపించి నేను చెప్తున్నాడు. అది చేయొద్దు అని చెప్పాడు. అందులో దొంగతనం చేయొద్దు అని చెప్పాడు. దొంగతనం చేయటం వల్ల ఏమైంది, వాడు పాపి అని చెప్తున్నాడు, వాడు దోషి అని చెప్తున్నాడు. అందుకొరకే ఆ ధర్మశాస్త్రం ఇప్పుడు ఏమైందట, ధర్మశాస్త్రము నీతి కలిగింది, ఆజ్ఞ నీతి కలిగింది, అది పరిశుద్ధమైంది. కానీ అది రావటం వల్ల ఏమైందంటే పాపం అనేది చూపించబడింది కనుక, పాపం చేసాము కనుక ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతా ఉన్నాము. అందుకని ఏమి చేయాలో అనుకుంటామో అది చేయలేకపోతా ఉన్నాను. నేను చేయకూడదు అనుకున్నది నేను చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇది నాలో ఉన్న పాపము అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఆ పాపం అనేది ఎత్తి చూపిస్తుంది కనుక ఆ పాపములోంచి బయటికి రాలేకపోతున్నాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా. అందుకనే పౌలు కూడా చెప్తా ఉంటాడు, ధర్మశాస్త్రం అనే కాడి కింద మనం అందరం కూడా చిక్కుపడ్డాం. ఎవరు? ఇశ్రాయేలీయులు అందరూ కూడా ధర్మశాస్త్రం అనే కాడి కింద చిక్కుపడ్డారట. ఎందుకని, ఒక బరువు అయింది ఎత్తడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఎత్తలేకపోతే కింద పడిపోతాం. కింద పడినప్పుడు ఏమవుద్ది, ఆ బరువు అయింది మన మీద పడుతుంది. అది మన మీద పడిపోయింది కనుక ఇప్పుడు దాని కింద నుంచి రావాలంటే ఏం కావాలి, మరొకడు ఎవరో వచ్చి మనల్ని
ఆ బరువు కింద నుంచి తీయాలి. అప్పుడు దాకా దాని కింద ఉండిపోతాం. అందుకనే పౌలు చెప్తున్నాడు, మనము అంటే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం అనే కాడి కింద చుట్టుబడిపోయారు. ఎందుకంటే దాన్ని ఎత్తాలనుకున్నారు, దాన్ని నెరవేర్చాలనుకున్నారు, కానీ వాళ్ళు నెరవేర్చలేకపోయారు కనుక అది ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ మీద భారం అయిపోయింది. ఆ భారాన్ని వారు తీయలేక ఏమైపోయారంటే పాపంలోనే ఉండిపోయారు. నీతిమంతులు కాలేకపోతున్నారు, వారు పరిశుద్ధులు కాలేకపోతున్నారు, వారు అందులోంచి బయటికి రాలేకపోతున్నారు, దేవుణ్ణి చేరుకోలేకపోతున్నారు. వారు అలాగుంటే ఇశ్రాయేలీయులు కానివారు అంటే ఇశ్రాయేలేతరులు అన్ని జనాంగము వారు కూడా దేవుని దగ్గరికి రాగలిగే అవకాశము లేదు. ఎందుకని ఒకరికి ఇచ్చిన ఆజ్ఞని వాళ్ళే పాటించలేకపోతే అసలు అదేంటో తెలియని వాళ్ళు దాన్ని ఏం పాటించగలుగుతారు? అందుకని ఇప్పుడు ఏమైందంటే ఇశ్రాయేలు ఏం చేశారంటే ఈ ధర్మశాస్త్రం ద్వారా అన్ని జనాంగానికి వారికి ఇద్దరికి కూడా ఏం చేశారంటే మధ్య గోడగా ఉంచేస్తారు. అందువలన వాళ్ళని యువతలకు రానిట్లేదు, వీళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు యేసుప్రభువు ఒక మాట చెప్పారు, శాస్త్రంలో పరిస్థితులు ఎలా ఉంటారయ్యా అంటే వారు దారిలో అడ్డుగా నిలబడతారు. వాళ్ళు వెళ్ళరు, మరొకడు వెళ్ళేవాడిని వెళ్దామని ప్రయత్నం చేస్తే నువ్వు రాకూడదని నెట్టేస్తాడు. కనీసం వీడు వెళ్తున్నాడు అంటే వీడు కూడా లోపలికి వెళ్ళనట్ల. అందుకొరకే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం అనేది ప్రతి వారిని కూడా పాపులుగా ఎంచింది. పరిశుద్ధత అనేది వాళ్ళకి తేలేకపోయింది, ఎందుకంటే నెరవేర్చలేకపోయారు కనుకనే యేసు ప్రభువు వారు ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని ఆయన శరీరము ద్వారా కొట్టివేయటానికి ఆయన లోకానికి వచ్చాడని చెప్తున్నారు. ఆయన రాకపోతే, ఆయన మన కొరకు ఆ శిలువలో వేలాడకపోతే మన జీవితాల్లో మనం ఎప్పటికి కూడా మరి దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురాబడేవారని కాదు అని చెప్తున్నారు అన్నమాట. అందుకొరకే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలోనే 11-12 వచనాలు మనం చూస్తే, కాబట్టి మునుపు శరీర విషయమందు అన్ని జనులుగా మనం ఉన్నాము, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు నిర్దేవులై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. మనం ఇప్పుడు ఎలాగున్నామంటే మనం అందరం కూడా, వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు చేతితో సున్నతి చేయబడ్డారు. దేవునితో ఒక రక్త నిబంధన వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనకి సున్నతి అనేది లేదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నా అంటే వాళ్ళు చేతితో చేయబడ్డారు కానీ మనకి లేదు. కానీ మనమైతే దేంతో చేయబడ్డామట? హృదయ సంబంధమైన సున్నతిని కలిగామంటాడు గలతీ పత్రికలో. హృదయ సంబంధమైనటువంటి సున్నతిని కలిగి ఉన్నాం మనము. అది చేతి సంబంధమైంది, ఇది ఆత్మ సంబంధమైంది అంటున్నాడు. అందుకని ఇక్కడ వారు మనల్ని ప్రజలుగా ఎంచలేదు, సహపౌరులుగా ఎంచలేదు. సహపౌరులు అంటే అండి వాళ్ళతో సమానమైనటువంటి ఆ మనుషులుగా వాళ్ళు ఎంచలేదట. అందువలన పరదేశులుగాను, వాగ్దానం లేనటువంటి పరజనులుగాను, నిరీక్షణ లేనివారుగాను, లోకమందు నిర్ధేయులుగా ఉన్నాము. అంటే ఎలాంటి ఉద్దేశము లేనటువంటి వారుగా ఉన్నాము అట. ఇప్పుడు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నామని మనం ఎరగాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే వారికి మనకి అనేకమైనటువంటి విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు అడ్డుగా ఉండిపోయినవి. ఇశ్రాయేలుగా ఉండాలంటే వాళ్ళ జీవితాల్లో వారు ఏం చేయాలి? మొట్టమొదట దేవుడితో నిబంధన చేసుకోవాలి. నిబంధన ఏది? సున్నతి అనేది. ఇక్కడ మనము ఇప్పుడు దూరంగా ఉన్నాము దేవునికి. ఇప్పుడు దేవుడు మనల్ని దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాడు. దూరస్తులైన మనల్ని, ప్రజలు గారి మనల్ని, మరి నిరీక్షణ లేనటువంటి మనల్ని, మరి మనందరం కూడా పరదేశులుగాను పరజనులుగా ఉన్న మనల్ని ఇప్పుడు దేవుడు దగ్గరికి తీసుకురావాలని వాళ్ళతో కలపాలని చూస్తున్నాడు. కానీ అడ్డుగా విధి రూపకమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది అడ్డుగా ఉండిపోయింది. అందువలన దానిని తీసివేయటానికి దేవుడు మన కొరకు లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తం వహించబడాట, బలిగా అర్పించబడ్డాడు.
అందుకొరకే మరి పౌలు గారు మాట్లాడుతూ రోమిలి రాసిన పత్రికలో 6వ అధ్యాయం ముందు 14వ వచనం అంటున్నాడు కదా, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదన్నాడు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే, ధర్మశాస్త్రం అనేది ఎవరి ద్వారా ఇవ్వబడింది? మోషే ద్వారా ఇవ్వబడింది. కృప అనేది యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడగా కృప అనేది యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటి ఆ కృప అనేది ఏం చేస్తుందంటే మన పాపాలను క్షమించేసింది. అందుకనే మీరు ఇక మీదట పాపము మీ మీద ప్రభుత్వము చేయదని చెప్తున్నాడు. పాపం అనేది మన మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మన కొరకు ఆయన శిలువలో బలిగా అర్పించబడ్డాడు, మన కొరకు రక్తాన్ని కార్చాడు, మన కొరకు ఆయన మరి మరణించాడు, మన కొరకు మన యొక్క మరణం కొరకు ఆయన మరణించాడు. కనుక మనం ఇప్పుడు ఏం చేయబడ్డామంటే విమోచించబడ్డాము కనుక ఇప్పుడు పాపం అనేది మన మీద ప్రభుత్వము చేయదు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాము. అది పాపం అనేది మన మీద ప్రభుత్వం చేయదు, కానీ మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని వెంబడించే వారంగా మనం ఉండాలి. కానీ ఇప్పుడు దేవునితో ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో కలిసి మనము జీవించే అవకాశం మనకి లేకుండా పోయింది. అందువలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తము బలిగా అర్పించడానికి ఆయన ఇష్టపడ్డాడు. యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దానిని నెరవేర్చడానికి వచ్చాడన్నాడు. మత్తయి సువార్తలో మనకి ఆ మాటలు జ్ఞాపకం చేయబడతా ఉంటాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 17-18 వచనాల్లో ఈ మాటలు మనకి జ్ఞాపకం చేయబడతాయి. నేను ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చునని మీరు తలంచవద్దు. ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రవచనాలని కొట్టివేయటానికి కాదు కానీ నెరవేర్చడానికి నేను వచ్చాను. కనుక ఆకాశము కానీ భూమి కానీ గతించిపోవచ్చునేమో కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనా కానీ ఒక సున్నా అనే కానీ తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పారు. ఇది ప్రభువు చెప్పిన మాట. స్వయాన్ని అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగితే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం అనేది ఇంకా దేనికి పనికిరాదు కదా. అంటే ఏంటంటే ఇప్పుడు అది మన మీద ప్రభుత్వం చేయలేదంటున్నారు. యేసుప్రభు వారు పాపము లేనివాడు. ఆయన జీవితంలో పాపము లేదు, జన్మలో పాపము లేదు. ఆయన జీవించిన సమస్త జీవితం కూడా పాపరహితమైంది. ఎవరు కూడా ఆయన పాపి అనలేకపోయారు. ఆయన మీద ఆరోపణలు చేశారు కానీ ఒక్క ఆరోపణ కూడా నిలబడలేదు. పరీక్షించిన పిలాతు కూడా ఈయనందు ఏ దోషము నాకు కనపడలేదని 3 సార్లు చెప్పారు. ప్రభు కూడా నాలో పాపం ఉందని ఎవరైనా మీరు వచ్చి రూపించండి అని చెప్పారు. కనుక ఆయన పాపము లేనివాడు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు అని చెప్తున్నాడు. ఆ ధర్మశాస్త్రం అంతటి కూడా ఆయన నడిపించాడని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాడని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ లాగా మనకులాగా ఇచ్చిన ఆజ్ఞలను తప్పిపోలేదు. ఆ ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీవు ఏం చేయాలి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆయన్ని సేవించాలి. యేసుప్రభు వారు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి సేవించాడు. రెండో ఆజ్ఞ, పైనున్న ఆకాశం పైన కానీ భూమి కింద కానీ భూమి మీద కానీ ఏ ప్రతిమను కూడా నీవు రూపించుకొని దాన్ని పూజించకూడదు అన్నాడు. యేసుప్రభు వారు ఎవరిని కూడా పూజించలేదు. ఎలాంటి ప్రతిమను కూడా ఆయన ఒప్పుకోలేదు. దేవాలయంలో పెట్టినటువంటి ఆ పశువుల్ని ఆ రూకలు మార్చే వారిని ఆ వ్యాపారస్తుల్లో కొట్టి బయటికి తరివేశాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా విగ్రహాల నిలబడిపోయింది. అంతేకాకుండా అన్నాడు, అదిగో నాకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమించినట్లయితే మీరు నాకు పాత్రులు కాదు, ఎందుకంటే అవన్నీ కూడా మీ హృదయాల్లో విగ్రహాల్లాగా ఉంటాయని చెప్పాడు. తర్వాత మూడవది ఏంటి? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దన్నాడు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా
ఉచ్చరించలేదు, ప్రమాణము చేయలేదు. చాలామంది దేవుడు తోడు అని ప్రమాణం చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు యెరూషలేము తోడని ప్రమాణం చేస్తారు. యెరూషలేము తోడని ప్రమాణం చేస్తారు. ఆ యెరూషలేము తోడని, దేవాలయం తోడని వాళ్ళు ప్రమాణం చేయకూడదు. యేసు ప్రభువు ఎప్పుడు కూడా ప్రమాణం చేయలేదు. నాలుగోది ఏంటి? సబ్బాతు దినాన్ని ఆచరించాలి అని. ఎక్కడికి వెళ్ళినా కానీ సబ్బాతు దినాన ఆ సమాజ మందిరంలోనికి, సునగోగులోనికి వెళ్ళి అక్కడ ఆయన పాటించినట్లుగా, ఆచరించినట్లుగా ఆయన జీవితంలో మనం 33 సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రాయబడినటువంటివన్నీ కూడా మిగిలినవన్నీ మానవులకి మధ్యలో చేయవలసినటువంటివి. అవేంటి? మొట్టమొదటి నువ్వు దీర్ఘాయుష్యంతో తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పాడు. తల్లిని తండ్రిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాదను వాళ్ళకి ఇవ్వాలి. ప్రభువారు ఎప్పుడు కూడా ఆ తల్లిని కానీ తండ్రిని కానీ తోలనాడలేదు, ఎప్పుడు తోలనాడలేదు. ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవిస్తూనే ఉన్నాడు. చివరికి చనిపోయే సమయంలో కూడా ఆ తల్లికి ఒక్కతే ఉండిపోయిందని ఏం చేశాడు? తన ప్రియ సోదరుడు లేకపోతే శిష్యుడైనటువంటి వాడిని పిలిచి, ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పాడు. గమనించారా? అప్పచెప్పాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే నరహత్య చేయవద్దు ప్రభు చెప్తున్నాడు. ఇదిగో నరహత్య చేయవద్దని చెప్పాడు, వ్యభిచరించవద్దని చెప్పాడు, దొంగతనం చేయవద్దన్నాడు, పొరుగువాని దేని కూడా ఆశించవద్దన్నాడు, అబద్ధ సాక్ష్యము పలకవద్దని చెప్పాడు. కనుక ఇవన్నీ కూడా ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలో చేయలేదు. అందుకొరకే ఆయన ధర్మశాస్త్రం అంటే విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు కలిగితే ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పాటించాడు, దాన్ని పాటించాడు కనుక ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రం కింద లేడు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని పాటించాలని ప్రయత్నం చేసి దాన్ని భరించలేక కింద పడిపోయారు అందరూ. కానీ యేసు ప్రభువు ఏం చేశారు? దానిని పాటించాడు కనుక దాని కింద చిక్కబడలేదు. పౌలు గారు అంటాడు మరొక మాట, ఇదిగో ధర్మశాస్త్రం అట మనం పాటించలేకపోయాం కనుక ఇప్పటిదాకా ఆ ధర్మశాస్త్రం మనకు ఎలాగుందా అంటే మనం పసిపిల్లలుగా ఉన్నాము కనుక అది మన బాలశిక్షలాగా ఉంది. బాలశిక్ష అంటే ఏంటి? పిల్లవాడిని నడిపించే ఒక ట్రైనర్ ఉంటాడు. పిల్లవాడిని ఎట్లా పెంచాలి? మనకి పిల్లలు పెంచడం మనకు చాలా తక్కువ, కానీ ఫారెన్లో అయితే పిల్లలను పెంచడానికి చిన్నప్పుడు తీసుకెళ్ళి వేస్తూ ఉంటారు కదా, వాళ్ళని జాగ్రత్త పెంచడం. అయితే మనకి జంతువుల్ని, పులుల్ని లేకపోతే వీటిని పెంచుతూ ఉంటారు. వాటిని పెంచేటప్పుడు వాటికి కొన్ని నేర్పిస్తారు ఎలాగ చేయాలని. వాళ్ళు ట్రైనర్ అంటారు. అంటే వాళ్ళని అవి నడవలసిన రీతిలో, అవి ఉండవలసిన రీతిలో అవి ఉండేటట్లుగా చేస్తారు వాళ్ళు. కనుక ఇక్కడ అది ఏం చేస్తుందంట? మనం నడవలసిన రీతిని, మనం వెళ్ళవలసిన మార్గాన్ని, మనం జీవించాల్సినటువంటి ఆ జీవితాన్ని మనకు నేర్పించేదిగా ఉన్నది. అది నేర్పించేదిగా ఉంది. కానీ దానిలో ఎవరు నడవలేకపోతా ఉన్నారు. అందుకొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే దాన్ని నెరవేర్చి ఇప్పుడు దాని కింద నుంచి వాళ్ళని తప్పించాడు. అందుకని పౌలు అంటున్నాడు కదా, అది బాలశిక్షకుడుగా ఉండను, కానీ ఇప్పుడైతే అసలు ఆయన వచ్చిన తర్వాత ఇంకా బాలశిక్షకుడు అవసరమా? అవసరం లేదు. తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి, ఆస్తిని వాళ్ళ తదంతరం పిల్లవాడికి రాస్తారు. వాడికి మైనార్టీ తీరే వరకు ఒక గార్డియన్ని పెడతారు. ఆ గార్డియన్ వాడు ఏం చేస్తాడు? 18 సంవత్సరాలు ఓటు హక్కు వచ్చేవాడికి ఆ పిల్లవాడికి వాళ్ళే వాడికి కావాల్సినవన్నీ అందుబాటులో చేస్తూ ఉంటారు. ఆ 18 సంవత్సరాలు వచ్చిన దాకా వాడు చెప్పినట్టే వినాలి. వీడు నేను ఈ మాట విన్నాను అనుకో, వాడికి ఇవ్వాల్సిన వివరాలు దండిస్తారు, కొడతారు. ఎందుకంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నారు వీళ్ళు. ఎప్పుడైతే 18 సంవత్సరాలు నిండిపోయి ఓటు హక్కు వచ్చేస్తుందో అప్పుడు ఏమంటారంటే వాడు మెచ్యూరిటీకి వచ్చాడంటే ఒక పెద్ద వయసులోకి వచ్చాడు కనుక ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ఆస్తి వాడు వసూలు చేసుకోవడానికి వాడికి జ్ఞానం కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. అలాగా ఇప్పుడు ఏమైందంటే యేసు ప్రభువు వచ్చే వరకు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారందరూ కూడా అది బాలశిక్షకుడిలాగా ఉంది, కానీ నడిపించేవాడు వచ్చిన తర్వాత ఇంకా దాంతో పని లేదు అని చెప్పాడు. అందువలన ఆయన నెరవేర్చడానికి వచ్చాడు కానీ దాన్ని కొట్టేయడానికి కాదు.
ఆ నెరవేర్చడం ఎలా చేశాడంట, ఆయన నెరవేర్చి దానిని ఆయన శరీరంతో పాటు మాను మీద కొట్టాడు అని చెప్తున్నాడు. మాను మీద దాన్ని కొట్టాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అందువలన మరి ఆయన మరి ప్రవక్తల యొక్క వచనాల్ని, ధర్మశాస్త్రాన్ని అన్నిటి కూడా నెరవేర్చడానికి నేను వచ్చానని ఆయన వారికి చెప్పినట్టుగా కనపడతా ఉంది. అలాగే మరి లూకా సువార్తలో కూడా మనం చూసినప్పుడు 24వ అధ్యాయంలో 44వ వచనంలో మరి ఆయన పునరుద్ధారణై లేచిన తర్వాత ఆ ఎమ్మాయినటువంటి మార్గంలో నడిచెళ్తా ఉన్నటువంటి ఇద్దరు కనపడ్డారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నడిచాడు ఆయన. వాళ్ళు అనేకమైన విషయాలు మాట్లాడుకుంటా అంటే మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారని అడిగాడు. అయ్యో నీకు తెలియదా, నువ్వు యెరూషలేము వాస్తవుడు కాదా అని అన్నప్పుడు ఏంటి అంటే ఇలాగ నజరేయుడైన యేసు అని చెప్పి ఆయన చెప్పుకుంటా వచ్చారు. ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు చివరికి ప్రభు అన్నాడు కదా, ఇదిగో ఆయన ప్రవక్తల మాటల్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడని ఆయన ముందుగానే చెప్పాడు కదా, అది మీరు ఎరగరా అన్నాడు. ఆ మాట చెప్పినా కొంచెం ముందుకెళ్ళినాక వాళ్ళు ఉండవలసిన ఇల్లు వచ్చేసింది. ఆ ఇల్లు వచ్చినప్పుడు ఈయన ఇంకా ముందుకెళ్ళబోతా ఉంటే వాళ్ళు అన్నారు కదా, ఇదిగో బాబు ఇప్పుడు బాగా పొద్దుపోయింది కదా, నువ్వు ముందుకెళ్ళాలనుకుంటా, ఈ రాత్రి పూట ఎందుకు వెళ్తావు, నువ్వు మాతో పాటు ఉండు అని పిలిచాడు. పిలిచి ఆయన బలవంతం చేశాడట. అందువలన ఆయన ఆ రాత్రి వారితో కూడా అక్కడ బస చేశాడు ఎమ్మాయిలో. ఆ ఎమ్మాయిలో బస చేసినప్పుడు ఏమైందంటే వారితో భోజనానికి ఏమైనా ఉన్నాయా అని అడిగితే వాళ్ళు చేపలు, కాల్చిన చేపలు మరి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసి పిలిచినప్పుడు వాళ్ళ నేత్రాలు తెరవబడి అన్నారు. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు మరోసారి ఏమన్నా అంటే, ఇదిగో మోషేయు ధర్మశాస్త్రము లోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరు అని వారితో చెప్పాడు. నేను మీతో చెప్పాను కదా, నీతో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరని. ఆయన ప్రవక్తల మాటలు నెరవేర్చాడు, మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, మరి ఎలాగే కీర్తనలో ఉన్నాయి నెరవేర్చాడట. ఆయన గురించి రాయబడ్డ సమస్తం కూడా ఆయన నెరవేర్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరక ఇప్పుడు ఏమైందంటే మన జీవితాల్లో మనకి వారికి మధ్యలో ధర్మశాస్త్రం అనేటువంటి విధిరూపకమైనటువంటి ఆ శాస్త్రము అడ్డుగోడగా ఉంది. దాన్ని తీసివేస్తే ఇద్దరిని కూడా కలపాలి అనుకుంటున్నాడు. యేసుప్రభువు ఇశ్రాయేలుకి మాత్రమే రాలేదు, లేకపోతే అన్ని జనాంగానికి మాత్రమే రాలేదు. ఆయన ఎవరి కోసం వచ్చాడు? సకల మానవాళి కొరకు వచ్చాడు. అందుకని ఆయన బైబిల్లో చెప్పినట్టుగా దేవుడు లోకమును ప్రేమించాడు అన్నాడు. ఎవరిని ప్రేమించాడు? లోకం అంటే ఏంటి? అందరూ కూడా అయితే అందరిని కూడా దేవుడు ప్రేమించాడు కనుక ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దానిని తన శరీరం అనేటువంటి ఆ యొక్క తన శరీరము ద్వారా ఆ మ్రాను మీద కొట్టాడు. ఆయన కొట్టి దాన్ని సమాప్తి చేశాడు అని మాట్లాడుతున్నాడు. దాన్ని సమాప్తం చేశాడు. అది సమాప్తము చేయబడకపోతే ఏమవుతామంటే మనం అందరం కూడా వెలుపటే ఉంటాం. మనం అందరం కూడా వెలుపటే ఉంటాం కానీ లోపల వెళ్ళలేము. దేవుడు ఎంత ప్రేమించవచ్చు, దేవుడు ఎంత కృప చూపించవచ్చు, కానీ అడ్డు కూడా ఉన్నంతసేపు ఏమవుతుంది? లోపలికి వెళ్ళలేము. కనుక ఇప్పుడు ఆయన మన నిమిత్తము ఆ విధి రూపకమైనటువంటి దానిని ఆయన జరిగించి మన కొరకు ఆయన ఏం చేశాడంట, దాన్ని తన శరీరము ద్వారా ఆ సిలువకు కొట్టాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సిలువకు కొట్టి అది సమాప్తము చేశాడు. అందుకొరకే మన జీవితాల్లో ఈ రోజున దేవునితో పాటు మనమందరము కూడా ఇశ్రాయేలుతో పాటు సహపౌరులుగా చేయబడ్డాము, సహజనాంగంగా చేయబడ్డాము. వారితో మనమందరము కూడా ఏక జనాంగంగా చేయబడ్డాము అని మరి పేతురు గారు చెప్పినట్టుగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును,
దేవుని సొత్తు ఆయన, ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతుంది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతుంది. చాలు. ఏమన్నాడు? ఒకప్పుడు మనం కనికరించబడలేదు కానీ ఇప్పుడు కనికరించబడ్డాము. ఒకప్పుడు ప్రజలుగా లేవు కానీ ఇప్పుడు ప్రజలుగా చేయబడ్డాము. ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులుగా లేవు కానీ ఇప్పుడు మనమందరం కూడా ఎవరు అంటున్నాడు? నూతన ఇశ్రాయేలు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా ఎవరమయ్యా అంటే వాళ్ళకంటే ఎక్కువ ఏమన్నాడు? రాజులుగాను యాజక సమూహంగా చేశాడని చెప్పాడు. ఏర్పరచబడ్డటువంటి వంశముగా చేశాడు. ఏర్పరచబడ్డ వంశముగా చేసి రాజులుగాను యాజక సమూహంగా చేసి ఇప్పుడు మనం అందరము ఆయనతో నడవటానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయనతో పాటు మనమందరము కూడా మరి దేవుని సన్నిధిలోనికి కాదు కానీ నేరుగా పరలోకంలోకి వెళ్ళటానికి కావాల్సిన ఆ మార్గాన్ని ఆయన తెరిచాడు అని మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి పౌలు గారే మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా రోమిలికి రాసిన పత్రికలో 10వ అధ్యాయం ముందు రోమపత్రికలో 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నట? విశ్వసించే ప్రతి వాడికి కూడా నీతి కలగటానికి క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆయన శరీరముతో ఆ సిలువకు కొట్టేశాడు. దాన్ని సమాప్తి చేశాడు. కొట్టివేయటం అంటే తీసి పడేయటం కాదు. అలాగా ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము ఆయన ఏం చేశారంట? మధ్యలో అడ్డుగా ఉన్నటువంటి ధర్మశాస్త్రమైనటువంటి విధిరూపకమైనటువంటి ఆ ఆజ్ఞలను ఆయన నెరవేర్చి దానిని గెలిచాడు, దాన్ని సమాప్తి చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాన్ని పూర్తి చేసి ఇప్పుడు మనందరి తరపున గెలిచాడు ఆయన. అందుకని ఇంకో మాట చెప్పాడు, నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా లోకాన్ని జయించారు. మనం జయించాం లోకాన్ని. ఎప్పటికీ మనం లోకాన్ని జయించలేం. ఎందుకంటే లోకంలో ఏది కూడా మనం జయించి ముందుకెళ్ళలేం. కానీ ప్రభువు జయించాడు. ఆయన జయించాడు కనుక ఆయన మన తరపున జయించాడు కదా. నేను జయించాను కనుక మీరు కూడా జయించారు. ఆయన గెలిచాడు కనుక మనం కూడా గెలిచాడు. ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కనుక మన తరపున మనం కూడా నెరవేర్చామని చెప్తున్నాడు. కనుక ఈరోజు విశ్వసించే ప్రతి వారికి కూడా నీతి కలగటానికి క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడు. ధర్మశాస్త్రం అది ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే నీతిమంతులుగా చేయటానికి ఇచ్చాడు. కానీ నీతిమంతులుగా చేయడానికి ఇచ్చిన ధర్మశాస్త్రము ఒక్కడు కూడా నీతిమంతులుగా చేయలేకపోయింది. ఎందుకంటే దాన్ని నెరవేర్చాడు. మనకి ఇప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన దాన్ని నెరవేర్చి ఆయన తన శరీరము ద్వారా ఆ సిలువలో ఆ ధర్మశాస్త్రాన్ని కూడా సంపూర్తి చేసి నెరవేర్చి ఆయన చివరికని అడుగులో సమాప్తమైంది అని చెప్పారు. ఏం సమాప్తమైందట? తండ్రి ఆయనకి ఇచ్చిన పని అంతా సమాప్తమైంది. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడు ఆయన. కనుక ఇక మీదట ఎవడు కూడా బానిస కాదు. ఎవడు కూడా దాని కింద ఇరుక్కుపోయి మరి భారంగా ఉన్నటువంటిది కాదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈరోజు మన నిమిత్తం ప్రభు వచ్చారు, ఆయన సంపడ్డారు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనం చేయలేనటువంటి ఆ టాస్క్ని ఆయన పూర్తి చేసి ఆయన ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడు. కనుక ఆయన తన శరీరం ద్వారా ఆ మాను మీద దాన్ని కూడా కొట్టాడు అని అలా చేయటం వల్ల మనందరం కూడా ఈ రోజున మరి నీతివంతులుగా చేయబడ్డాం, ఆయన పిల్లలుగా చేయబడ్డాం, ఆయన వెంబడించే వారంగా చేయబడ్డాం. అలాగా ఆయన ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని మనం కలిగిన వారమై మరణ పాపం అనేటువంటి ధర్మశాస్త్రం పెట్టి కాడి కింద చిక్కబడకుండా ప్రభువులో మనం ముందుకు సాగాలని ఆయన కోరుకుంటూ మన జీవితాల కొరకు ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని చెప్పారు. కనుక ఈరోజు ప్రభు వారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నాడని ఎరిగి ప్రభువుతో మనం ముందుకు సాగుదాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు వచ్చి ప్రార్థన